అది గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రజ యొక్క ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి బాగా ఇతర పార్టీలు మాట్లాడుతా ఉన్నాయి. గ్లోబల్ సమిట్ గురించి తెలిసినోడు ఏ వెధవ కూడా అసంటి మాటలు మాట్లాడరనుకుంటాను నేను. 5,75,000,00,00,000 పెట్టుబడిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 10 ఏళ్ళు పరిపాలన చేసినా కనీసం పట్టుమని 1,00,00,000 కూడా తేనటువంటి వెధవలందరూ కూర్చొని, ఈరోజు ఖర్చు పెట్టిన డబ్బు అది చూపిస్తున్నారు గానీ, దాని వెనకాల రేపు పొద్దున రాబోయే కాలానికి రాబోయే జనరేషన్ రేపు పొద్దున్న ఉద్యోగ పరంగానో, వ్యాపార పరంగానో లేకపోతే ఆర్థికంగా ప్రభుత్వానికి కలిగేటటువంటి లాభాల్ని ఆలోచించకుండా, సమ్మిట్ పెట్టకుండా వివిధ దేశాల నుంచొచ్చి ఏ విధంగా ఇక్కడ పెట్టుబడులు పెడతారు. సమ్మిట్ ప్రపంచ దేశాలు చూడ్డం కోసము, ప్రపంచ దేశాల దృష్టి తెలంగాణ మీద పడాలి. ప్రపంచంలో నాలుగో సిటీగా హైదరాబాద్ ఆవిర్భవించాలి అని మేము పడుతున్నటువంటి కృషిలో భాగంగా భారత్ సమ్మిట్ ఇది గ్లోబల్ సమ్మిట్ పెట్టి మేము ఈరోజు దాన్ని ఒక ఎస్టాబ్లిష్డ్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతోని మా పోటీ గాదు. ప్రపంచంలో ఉన్న దేశాలతోని మా పోటీ అని అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఆహ్, భారతదేశంలో గాని, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఇన్వాల్వ్ చేస్తూ, ఇటు ఐటీ సంస్థని, అటు సినీ ఇండస్ట్రీని, ఇటు వ్యాపారాన్ని, ఇటు బిల్డర్స్‌ని, అటు చదువుకున్నటువంటి మేధావుల్ని అందరిని కలిపి ఒక్క తాటి మీదకి తీసుకొనొస్తే, పనికిమాలినోడంట ఏమో అన్నాడంట. ఇంక పని లేదు చెత్త మాటలు, చెత్త వేషాలు ఏ మంచి పని జేసినా కాళ్ళకి కట్టి అడ్డం బెట్టేసి పడేసుడు తప్పించి, ఇంకో పని శాతగానటువంటోళ్ళు 10 ఏళ్లల్ల వాళ్ళు జెయ్యని పనులు మా ప్రభుత్వం వచ్చినాక జేస్తుంది గాబట్టి, కళ్ళల్ల ఇసుక బోసుకొని జూస్తున్నారు. ఇసుక బోసుకొని నలిపి గుడ్డోలైతరు. జాగ్రత్త. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలన చెయ్యాలనే ప్రయత్నం జేస్తుంది. ఇక్కడ ఒక దిక్కు ఎడ్యుకేషన్ కోసము, ఒక దిక్కు స్పోర్ట్స్ కోసము, ఒక దిక్కు చదువులలో పిల్లలు రాణించాలని ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు, ఐటీ సంస్థలు పెరగాలని వివిధ దేశాలతోని, వివిధ సంస్థలతోని పెట్టుబడుల్ని ఆకర్షించడం కోసం సమ్మిట్ బెడితే తప్పకుండా ఖర్చయితది. ఒక గింజ ఖర్చు పెడితే 100 గింజలు పుడతాయి అని అనుకుంటేనే మనం విత్తనాలేస్తే గింజలు పుడతాయి. ఆ గింజనే ఎయకపోతే విత్తనమే ఎయకపోతే మొలకెట్లా ఎత్తుతది? దానికి పండే పంటని ఎట్లా కోసుకొని తింటాము? మీరు ఒక గింజ గురించి ఆలోచిస్తే రేపు పొద్దున మొలకెత్తబోయే ధాన్యాన్ని ఆలోచించకుంటే, మీరు చదువుకున్న మూర్ఖులా? చదువురాని సన్యాసులా? లేకపోతే తెలివి ఉండి కావాలని మీకు చేతగాంది మేము జేస్తున్నామని ఏడుపో నాకైతే తెలవది. కానీ సమ్మిట్‌కైనటువంటి ఖర్చు ఈరోజు విదేశీ పెట్టుబడులు గాని, అంతెందుకు ట్రంప్ టీమొచ్చి 1,00,00,000,00,000 వేదిక మీద అనౌన్స్ చేసిపోయింది. 1,00,00,000,00,000 అనౌన్స్ చేసిపోవాలనంటే ఊరికే ఇట్లా వచ్చి, ఇట్లా పిలిసి, మన ఇంటి పాలేరోడో ఎవరో వచ్చి ఇట్లా పిలిస్తే ఇట్లా ఇచ్చిపోయినట్ల గాదది. ఒక ప్రపంచ దేశాల్ని శాసిస్తున్న అమెరికా, ట్రంప్ టీమొచ్చి తెలంగాణలో ఒక వేదిక మీద నిలబడి 1,00,00,000,00,000 అనౌన్స్ చేసిందంటే మీతోని కాని పనిని అది సాధ్యమయ్యే పనేనా మీ వల్ల అయితే? మేము అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి మా ప్రభుత్వానికి చి చింపేసిన ఇస్త్రాకును కుడుతున్న మా ప్రభుత్వానికి పేర్లు పెట్టాలని జూస్తే, నేనిందాక జెప్పిన గదా! కళ్ళల్లో ఇసుక బోసుకొని జూస్తుర్రు గాదు, జనాలు ఇసుక బోస్తారు మీకు. సో, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జీతాలియ్యడానికి కావచ్చు, పథకాలియ్యడానికి డబ్బులు లేవని చెప్తా ఉంది. గత హ్మ్. ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్తుంది. హ్మ్. కానీ మరి మెస్సీని తెచ్చి ఇక్కడ ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తా ఉంది. సో, అప్పనంగా ఏదైతే వాళ్ళ మనోడి కోసం కావచ్చు, అన్న కొడుకు కోసం ఇదంతా చేసిల్లని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతా అది ప్రతిపక్షాలు కూడా దానిపై మాట్లాడుతున్నారు. దీనిపై ఏం చెప్తారు? ఒకటమ్మా మీకు ఆర్టీఏ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చింది గదా! భారతదేశంలో హ్మ్. కాంగ్రెస్ పార్టీ. హ్మ్. ఆనాడు ఉన్న ప్రభుత్వం తీసుకొనొచ్చింది. ఆర్టీఏ యాక్ట్ కింద అప్లై చేసుకుంటే ఈ ఈ మొన్న మెస్సీ ప్రోగ్రామ్‌కి ఎంత ఖర్చయింది అనేది మీకు దొరుకుతది. హ్మ్. ఒకటి ఇక్కడికొచ్చిర్రు గాబట్టి ఆతిథ్యం ఇచ్చింది. గవర్నమెంట్‌లో మేమున్నాం గాబట్టి హ్మ్. మేమందరం ఇన్వాల్వ్ అయినాం. హ్మ్. ఆఫ్‌కోర్స్ రేవంత్ రెడ్డి మన్మడ ఆడడం కోసం గ్రౌండ్ ఏమన్నా ఆడిండా? మీరు చూసిండ్రా? కళ్ళు హ్మ్. కబోదులు ఎత్తుకపోయినాయి. హ్మ్. లాస్ట్‌కు ఆయన పోతూ ఉంటే హ్మ్. మనమడిని తీసుకొనొచ్చి ఎవరికైనా ఒక చరిత్రకారుడైన హ్మ్. మెస్సీ అనేవాడు ప్రపంచ దేశాలు ఆయనను చూస్తున్నాయి. అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మనవడు కాబట్టి కాస్త అక్కడ తీసుకొనొచ్చి ఒక ఫోటోకి ఆ పిల్లోడు హ్మ్. ఫుట్‌బాల్ తంతే ఫోటో తీసిర్రు. హ్మ్. అంతే తప్పించి ఫుట్‌బాల్ పెట్టి తంతే గ్రౌండ్‌లో ఏడనన్నా కూసున్న బీఆర్ఎసోళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడేటోళ్ళకి దెబ్బ తగిలింటే తెలుస్తుండే అది హ్మ్. మెస్సీ హ్మ్. కొట్టిన దెబ్బ. హ్మ్. ఇట్లాంటి వెధవ వేషాలేసే కన్నా రేవంత్ రెడ్డి మనమడు ఒక ఫుట్‌బాల్‌ని తన్నిండు. కానీ ఆ రోజు గత ముఖ్యమంత్రి మనమడు పోయి భద్రాచలంలో దేవాలయము దైవంగా భావించి మనం ఈరోజు సీతారామ స్వామి కళ్యాణానికి దంపతుల సమేతంగా లేకపోతే అధికారికంగా ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రో లేకపోతే మంత్రులు దంపతులుగా ఎళ్లి
పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఉన్నటువంటి మన సంస్కృతి, సంస్కారం. హ్మ్. అలాంటిది వదిలేసి పెళ్లి గాని మనమని గింత పోరగాన్ని అసలు ప్రభుత్వంతోని సంబంధం లేనటువంటి పోరగాన్ని తీసుకొని పోయి, ఆ రోజు భద్రాచలంలో ఇచ్చినటువంటి పట్టు వస్త్రాల్లాగా అనుకున్నారా ఏందన్నా ఇది? మీకు తేడా తెలవదేమో, మీకు జ్ఞానం లేదేమో, మీకు సోయి లేదేమో గానీ మాకు మంచి సోయి ఉన్నది. ఎవరి తమ్ముని కొడుకుకో, ఎవరి మనమడు కోసమో పెట్టిన ప్రోగ్రామ్ గాదు. మెస్సీ భారతదేశానికి వచ్చిండు. హ్మ్. కేరళలో ప్రోగ్రామ్ క్యాన్సెల్ అయితే తెలంగాణకి తీసుకొని రాగలిగినటువంటి సత్తా ఉన్న మా నాయకులు, మా ప్రభుత్వం అది గుర్తుంచుకోండి. ఇక్కడికొచ్చి ఆడిపోయిన తర్వాత ప్రపంచమంతా ఆ రోజు తెలంగాణ వైపు చూసింది. దేశంలో వివిధ చోట్లల్లా ఆ రోజు 4 రోజులు మెస్సీ ప్రోగ్రామ్ అయితే అన్నిటికన్నా సూపర్‌గా తెలంగాణలోనే అయ్యింది అని అందరూ కొనియాడిర్రు. అది కనబడతలే మీకు? అది కనబడలేదా? అది కనబడదు మీకు. మంచిగా కనబడది. ఏడన్నా రేవంత్ రెడ్డి మనమడు ఒక ఫుట్‌బాల్‌కి ఒక్కటి ఇట్లా కాలుతోని దన్నింది కనబడతది. లేపోతే ఇంకోటేమన్నా అదేమంటారు గ్లోబల్ సమ్మిట్‌లో ఖర్చు పెట్టింది కనబడతది. ఖర్చు ఎనకాలల్ల పెట్టుబడులు కనబడవు. ఫుట్‌బాల్ వల్ల ప్రపంచ దేశాలు ఒక ప్రపంచ ఆటగాన్ని తీసుకొనొచ్చి ఇక్కడ ఆడించగలిగిందని అది దమ్ము లేదు. ఆ శాతగాని పనులు శాతరానోడు ఏం చేస్తాడు? సీతారామ అంటాడు. ఇట్లనే వాళ్ళు చేసేటోళ్ళని ఏమంటాం మనం? పంచాయతీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీ చీప్ ఓకే. ట్రిక్స్ ప్లే చేసింది. కావాలనే బీఆర్ఎస్ వాళ్ళ పైన ఇష్టానికి దాడులు జరిగాయి గ్రామీణ ప్రాంతాల్లోని. హరీష్ రావు మాట్లాడుతున్నారు. సిగ్గు శరం లేనోడు అట్టనే మాట్లాడతారు. ఓడిపోయిండు గదా! ఇంక పని పాట లేనోడు గదా! ఇగో వాళ్ళేమన్నారు చిత్తు చిత్తుగా ఓడగొడతాం. గ్రామాలల్ల తిరుగుండి తరిమి తరిమి కొడతారు. బట్టలిప్పి కొడతారు. రాళ్ళు తీసుకొని కొడతారు. ఊర్లల్లకి రానియ్యరు. మీరిచ్చిన హామీలన్నీ గంగలో కలిసిపోయినాయి. లేకపోతే బాకీ కార్డ్‌లు అని పట్టుకొని జుబ్లీ హిల్స్‌లో తిరిగిండ్రు. మొన్న పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్‌లల్ల చూపిస్తాము అన్నారు. ఆడ బోర్ల పడ్డారు. ఈడ గుంతలో మునిగిపోయిర్రు. ఇంకేం చూపిస్తారు? ఇంకేం చేస్తారు? మీకొచ్చేటి గవ్వే గదా! 30%కే నిప్ప నీలుగిండ్రు. మాకు 66% కాంగ్రెస్ రెబెలు. కలిపి 76% దగ్గర దగ్గరగా 76% 1% సిపిఐ, సిపిఎం మా రెబెల్ మొత్తం అంతా కలిపి మాకు 76% వచ్చింది. మరి మీరు పిచ్చి పిచ్చి వేషాలేసి ఈరోజు నేను అడుగుతున్నా, మమ్మల్ని రానీయనే రానియరన్నారు. ఈరోజు కాంగ్రెస్ సొంతంగా 66% ఓటుని గెయిన్ చేసుకోగలిగింది. కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు. మరి మాకు ఎందుకో మరి తిప్పి తిప్పి కొట్టలేదు. మాకెందుకో రాళ్ళు తీసుకొని కొట్టలేదు. మేమిచ్చిన గ్యారంటీలు ఎక్కడికి పోయినాయని అడిగేటోళ్ళు ఉండిండే మాకు ఓట్లే పడకుండే గదా! మీరన్నట్లే మేము అరాచకం చేసినాం అంటే మీ కళ్ళు కబోతులు ఎత్తుకపోయినాయా? లేకపోతే మీకేమన్నా మాయరోగం పుట్టిందా? ఏడన్నా ఏమన్నా జరుగుతుంటే దాన్ని తీసుకొనొచ్చి పట్టియ్యాలే. పోలీస్ స్టేషన్ ఉంటది. కంప్లెయింట్ ఇయ్యాలే. ఏదైనా తప్పు జరిగిందంటే దాన్ని ప్రశ్నించాలి. కానీ అంతా అయిపోయినంక రిజల్ట్ వచ్చినంక కాంగ్రెస్ అన్యాయం చేసి గెలిచింది. జూబ్లీ హిల్స్‌లో అట్లనే ఏడ్చిండు. ఈడనే అట్లే ఏడ్చిండు. శాతగానోడు సీతారాం అన్నట్లు ఆడరానోళ్ళు నాచినే న్యాయతో ఆంగన్ తేడా అన్నాడంట ఎనకడికి ఎవడో ఒక్కడు. మీకు శాత గాదు. చేతనైనోడు పని చేస్తే ఏడుస్తుంటారు మీరు. సో, కేటీఆర్ ఏమంటా ఉన్నాడంటే, కేవలం ఓటమి భయంతోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ప్రతి జిల్లాకెళ్ళి సభలు పెట్టి రేవంత్ రెడ్డి వాళ్ళ ఓటమి నాయన, భయంతోనే వాళ్ళ చేయడం నాయన జరిగిందని అనుకున్నాడు. కేటీఆర్ అంటా ఉన్నారు. వాళ్ళ ఏం నాయన చెప్తారు? అనుకున్నాడు ఫార్మ్ హౌస్‌లో పండుకొని మా ముఖ్యమంత్రి. హ్మ్. ఎన్నికలయిపోయి 2 సంవత్సరాలయింది అసెంబ్లీ ఎన్నికలయిపోయి, హ్మ్. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు ప్రతిరోజు 16 గంటలు పని చేస్తున్నాడు. హ్మ్. దాంట్లో భాగంగా మా కార్యకర్తల్ని కలవడానికో, లేకపోతే మా గ్రామీణ ప్రాంతాల ప్రజలకో కలవడానికో పోతే అయినా గాని ఊరూరు తిరగలేదు. హ్మ్. మా 2 ఏళ్ల పాలన సెలబ్రేషన్ కోసము ఒక 6 చోట్ల 6 చోట్లనే కేవలం మొత్తం అట్లా అనుకుంటే 33 జిల్లాలున్నాయి. 12,000 గ్రామ పంచాయతీలున్నాయి. అన్ని చోట్లకు రేవంత్ రెడ్డి పోవాలి. అట్లా పోలేదు గదా! ఏదైతే మున్సిపాలిటీ లిమిట్‌లలో సెలబ్రేషన్స్ 2 ఏళ్ల సంబరాలు మేమేం జేసినామనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మాది గూడా ఉంది గదా! వాళ్ళలాగా ఫామ్ హౌస్‌లో పండుకొని పరిపాలన చేస్తాంలే మేము ప్రజల మధ్యలో ఉన్నాం. హ్మ్. నువ్వన్నావు గదా! గ్రామాల ప్రాంతాలకు రానియ్యరు అన్న ముఖ్యమంత్రినే వచ్చి స్వయంగా మీటింగ్ పెట్టిండు. గది చెప్పకుండా మళ్ళా వచ్చి ప్రచారం చేసిండు అంటాడు. మీ నాయనల నువ్వు ఎవ్వరు గూడా పంచాయతీ ఎన్నికలకు ముఖ్యమంత్రి రారు అని అన్నావు గదా! నువ్వు. మీ నాయనలాగా ఎవ్వరు గూడా ఫామ్ హౌస్‌లో పండుకోరు గదా! అధికారం ఇచ్చినప్పుడు 2 ఏళ్లు ఫామ్ హౌస్‌లో పండుకున్నావు. నీకు అధికారం ఇచ్చి డబ్బిచ్చి 10,00,00,000 అప్పు జేసి పెట్టిన నీకే అంత గమ్మండుంటే, కుక్కలు చింపిన ఇస్త్రాకు చేసి మేము రాష్ట్రానికి కుడుతున్నాము. మాకెంత గమ్మండుండాలి? హ్మ్. తెలంగాణ ఇచ్చినోళ్ళం మాకెంత గమ్మండుండాలే? నువ్వు పోయి ప్రజలిచ్చిన తీర్పుకి ఫామ్ హౌస్‌లో పండుకోమని తీర్పిచ్చిండ్రా? హ్మ్. అసెంబ్లీకి రాడు, హ్మ్. సెక్రటేరియట్‌కి రాలేదు. సో, పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల మీద ఏంటి కాంగ్రెస్ పార్టీ స్టాండ్? నిన్న ముఖ్యమంత్రి గారు కూడా దానిపై మాట్లాడడం జరిగింది. దానిపై నిన్న ఏం నిన్న చెప్పబోతున్నారు? నిన్న ఒక స్టేట్‌మెంటు హ్మ్. నిన్న స్పీకర్ గారు ఇచ్చిండ్రు. హ్మ్. దానికి కట్టుబడి ఉంటది కాంగ్రెస్. హ్మ్. ఇంకోటి
దీనికి సిగ్గుండాలే. ఫిరాయించులకు అవ్వి ఇవ్వి అని మాట్లాడినటువంటి బీఆర్ఎస్‌లోకి అడుగుతున్నా ఫస్ట్ సిగ్గు మీరు బట్టలిడ్చుకొని సిగ్గు తీర్చుకున్నటువంటి మీరు, హ్మ్. ఈరోజు మా గురించి మాట్లాడితే ఫిరాయింపులు చేసిందెవరు? గతంలో లాస్ట్‌కి చివరి ఎల్‌పీని విలీనం చేసినామనే కంపు మాటలు మాట్లాడి 12 మంది ఎమ్మెల్యేలని ఆహ్, అదేమంటారు బర్ల దొడ్లల్లో బర్లను కొనుక్కొనో లేకపోతే వీటిని కొనుక్కొనో పోయినట్టు తీసుకొని పోయి మీ దొడ్డిలో కట్టేసుకున్నామని డైరెక్టే చెప్పిర్రు ఎంతోమంది మీరు. హ్మ్. డైరెక్ట్ అన్నారు. మేము కేసీఆర్ మా 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 వోళ్ళని 12 మందిని, 20 మందిని తీసుకొనొచ్చి మా దొడ్లో కట్టేసుకున్నాడు అని హ్మ్. జెప్పిర్రు. మరి మీలాగా మేము జేయలేదు గదా! ఈరోజు వచ్చినోళ్ళెవరో, పోయినోళ్ళెవరో మీకే లెక్క తెలవదు. ఉన్నోళ్ళ సంగతి మాట్లాడుకోండి. పోయినోళ్ళ సంగతి లెక్క జెప్పండి. అలాగే బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ దాసు శ్రవణ్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో పెట్టరు. దమ్ముంటే పెట్టండి రేవంత్ రెడ్డి గారు అని సవాల్ దమ్ము విసురుతున్నారు. మొన్ననే జూషిర్రు గదా! 3 రోజుల కిందనే దమ్ము జూషిర్రు గదా! ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌దే విజయమైతది. ఒకటి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు పెట్టరు. ఊర్లల్ల పోయే దమ్ము లేదు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వ్యతిరేకంగున్నారు. బాకీ కార్డ్ అడుగుతున్నారు. రూ. 2000 మహిళలకేమైంది? రూ. 4000 పెన్షన్ ఏమైంది? ఇవన్నీ అడుగుతున్నారు అని అన్నారు. అవన్నీ బొర్ర బొక్కల పడ్డవు. అన్ని ఎన్నికలు పెట్టి చూపిస్తాం. అన్నిట్లో జెండా ఎగిరించి చూపిస్తాం మేము. అది గుర్తుంచుకోండి. మీరు అనుకుంటుర్రేమో ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పాలననే ఉంటది. ఇంకా ఇప్పటికన్నా ఎక్కువగా మెజార్టీతోని కాంగ్రెస్ గెలుస్తది. ఎందుకంటే మొన్నటి వరకు ఎమ్మెల్యేలు మాత్రమే పనిచేసిర్రు. హ్మ్. ఇప్పుడు పంచాయతీ సర్పంచులు గూడా పనిచేస్తారు. అంటే అలాగే ప సమస్యల మీద పరిష్కారము, ఆ ఊరి గ్రామం అభివృద్ధి కోసం పనిచేస్తారు. నేను ఎన్నికల కోసం అంటలేదు. పంచాయతీలల్ల సర్పంచులు గూడా పనిచేస్తారు గాబట్టి, ఇప్పుడు ఇంకా ఎక్కువగా పనిచేసే కార్యకర్తలు ఉంటారు. పనిచేసే లీడర్‌లు ఉంటారు. ఇంకా కమిటీ పెద్దగయిపోయింది. ఇంకా చాలా మంది ఉంటారు. డెఫినెట్‌గా కాంగ్రెస్ ఇంతకన్నా ఎక్కువగా సర్పంచులలో ఎంతైతే మెజార్టీ వచ్చిందో దానికన్నా ఎక్కువగా రాబోయే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఉంటది. ఒకసారి నీకు కంటోన్మెంట్ ఎన్నికలైనప్పుడు తెలివొచ్చి ఉండాలి. జూబ్లీ హిల్స్‌లో మేము గెలిచినప్పుడు సోయి రావాలి. గ్రామ పంచాయతీలల్లో పూర్తిగా బోల్ర బొక్కలు పడ్డప్పుడు కనీసం లేచి నిలబడే శక్తి రావాలి. ఇవన్నీ లేక మళ్ళా మాట్లాడితే పూర్తిగా నడ్డి ఇరగొడతారు తెలంగాణ ప్రజలు. పార్టీ ఫిరాయించిన అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇది హ్మ్. ప్రజాస్వామ్య హత్య. స్పీకర్ గారికి అన్ని ఆధారాలున్నా వారు పార్టీ మారలేదని క్లీన్ చిట్ సిగ్గు, ఏవైనా శరం ఉండాలే కిషన్ రెడ్డికి. నేను కేంద్ర మంత్రి అయినా నేను చెప్తున్నా. రా కర్ణాటకలో గతంలో ప్రభుత్వాల్ని కూల్చేసినట్టు, గోవాలో ప్రభుత్వాన్ని కూల్చేసినట్టు, మధ్యప్రదేశ్‌లో కూల్చేసినట్టు, మధ్యప్రదేశ్‌లో కాదు, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు మీ సోయి ఏడికి పోయింది? తీసుకొని పోయి గుంపుకు తీసుకొని పోయి గుజరాత్‌లో హోటళ్లల్లో దాచిపెట్టినప్పుడు, ముంబైలో హోటళ్లల్లో దాచిపెట్టి ఫిరాయించి రాత్రికి రాత్రి భయభ్రాంతులకు గురి చేసి 500,00,00,000, 1,000,00,00,000 ఇచ్చి వేలాది కోట్లతోని ప్రభుత్వాన్నే తారుమారు రాత్రి చేసినప్పుడు లేనటువంటి విషయము ప్రజాస్వామ్యం గురించి ఈయన మాట్లాడతాడా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది దేశం మొత్తం మీరు. మీకు మాట్లాడేటటువంటి అర్హత గాని, మీకు మాట్లాడే శక్తి గాని, నైతిక విలువ గాని ఎక్కడుంది కిషన్ రెడ్డి గారు? ఎక్కడుంది మీకు? ఫస్ట్ మీరు కేంద్రంలో మీ నాయకత్వం చేసేటటువంటి దరిద్రం గొడ్డు పనులకి అక్కడ సమాధానం చెప్పండి. ఫస్ట్ చెప్పండి. వివిధ రాష్ట్రాలల్లా మీరు చేస్తున్నటువంటి మోసము, మీరు చేస్తున్నటువంటి ఓట్ చోరీ, మీరు చేస్తున్నటువంటి ఫిరాయింపుల గురించి మాట్లాడండి. అప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక విలువ మీకు కనబడుతది.